జై వాసవి అందరికీ శుభోదయం. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. వైశ్యకుల మాదర్ సంఘ కుటుంబానికి కాను రాండా వంట తమ్ము ప్రోగ్రాంలో ఈ మధ్య నేను చేపోయేది సొరకాయ స్టఫ్ చపాతీ. దానికి కావాల్సింది ఒక సొరకాయ, ఒక సొరకాయ, ఒక క్యాప్సికమ్, ఒక వెంగాయం, ఉప్పు తేవయాన అలవు, ఒక అర స్పూన్ మిరపొడి, అర స్పూన్ ధనియా పొడి, ఒక కాల్ స్పూన్ జీరగ పొడి, ఒక అర స్పూన్ కొంచెం తక్కువ గరం మసాలా పొడి. ఇంతేదండ. మన చపాతీ పిండి ఎప్పుడు మారే తడిపి పెట్టుకోవాలా. ఇంకా వెజిటబుల్స్ కట్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి చూస్తాం. ధన్యవాదములు. జై వాసవి. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసే చూపించిన కాయలంతా సన్నంగా కట్ చేసి పెట్టినాను. దాంట్లో ఒక 4 తెల్లగడ్డను సన్నంగా కట్ చేయాలి. అది అప్పుడే చెప్పేకి మర్చిపోతుంది నేను. చూడండి, సొరకాయ వచ్చి పెద్దగా, ఇప్పుడు ఈ మరి పెద్ద ఓటగా ఉండే కింద ఉంది చూడండి, ఇది ఆ మరి పెద్దగా ఉండే దాంట్లో తురిమి పెట్టేస్తే మనం సన్నంగా కట్ చేసినట్లు వచ్చేస్తుంది సొరకాయ. ఇప్పుడు ఇది పొయ్యి పైకి వేస్తాము. మనం పొయ్యి పైకి వచ్చి పొయ్యి బాండ్లీ పెట్టి బాండ్లీలో నూనె 4 స్పూన్లు వేస్తే చాలును, కొల్లగా అక్కర్లేదు. ఇప్పుడు నూనె వేసినాను, నూనె కాంగేసా. ఇప్పుడు వెంగాయం వేస్తాను. వెంగాయం తెల్లగడ్డ 2 ఒట్టుగానే మనం వేసేయచ్చు. వెంగాయం తెల్లగడ్డ వేసి నస మగ్గవలా. అది మగ్గిందో చూపించండి మీకు. చూడండి, ఉల్లిగడ్డ ఇప్పుడు మగ్గిపోయా, బ్రౌన్ కలర్ వచ్చేసా. ఇప్పుడు వచ్చి సొరకాయ వేసేవాళ్ళం మనం ఫస్ట్. దాని వెనా కదా క్యాప్సికమ్ వేయాలా. సొరకాయ వచ్చి నీరు సత్తు కొల్లగా ఉంది. అది మనం పెట్టి పులుసు తాలింపు చేసి ఉంటాము. సరే, ఇది కొత్తగా ట్రై చేసి బాగుండింది, దాని నుంచిగా అందరికీ చెప్తామా అనేసి చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు, ఆ సొరకాయకి పెట్టిన ఉప్పు వేసేయచ్చు. మనం దీనికి నీళ్ళే వెయ్యక్కర్లేదు, దీంట్లోనే నీళ్ళు సత్తు ఉండేదానివల్ల అదే నసం మగ్గిపోతుంది. ఓ 2 సారి కలపెట్టి మూసి పెట్టిమంటే చాలు. ఇప్పుడు సొరకాయ వేసి కొంచెం నస మగ్గింది మారి ఒక బ్రౌన్ కలర్ మనకి తెలిసింది కదా, కొంచెం కలర్స్ ఉడికినట్ల రాగా క్యాప్సికమ్ వేయాల. అది కొంచెం సొరకాయ మగ్గిందే చూపిస్తాను. చూడ, ఇప్పుడు సొరకాయ బాగా సురుండు వచ్చేసా. ఇప్పుడు క్యాప్సికమ్ చేర్పిస్తాను. దాంతో క్యాప్సికమ్ చేర్చేసి అది ఒక 2 నిమిషం నస కలపెట్టేసి దాని వెనక ఆ ఉప్పు మిరపొడి అదన్నీ ఉంది కదా, అదన్నీ చేర్చేవాళ్ళ. మన నీళ్ళే చల్లక్కర్లేదు. ఒక 5 నిమిషం 5 నుంచి 7 నిమిషం అంతదా ఇది ఎంత ఉడికిపోతుంది బాగా సొరకాయ. అదే మరి క్యాప్సికము ఒక 5 నిమిషం అంతదండ నస మగ్గి పొడుస్తుంది. చూడ, ఇప్పుడు నస క్యాప్సికమ్ వదంగి వచ్చేసా. నేను దేనికిమే నీళ్ళే వేయలేదు, అన్నీ నస చేరినట్లు వదంగి వచ్చేసా. ఇప్పుడు మనం అన్ని పొడి పెట్టున్నాం కదా, ఇది అన్నీ వేసేస్తాం. ఈ స్టేజ్లో వేసేసి మనకు ఉప్పు కారం ఏమన్నా చాలేదంటే వేసుకోవచ్చు. ఇదన్నీ వేసి ఒక 2 నిమిషం ఆ పచ్చి వాసన పోయే వరకు కలపెట్టేసి కొంచెంగా కొత్తిమీరాకు వేసి దించేవాళ్ళ. అంతదా. ఇంకా చపాతీ ఎట్లా చేసేది చూస్తాం. జై వాసవి. చూడ, మన మామూలుగా ఎత్తేదానికంటే కొంచెం పెద్దగా ఎత్తకవల పిండి. ఇప్పుడు చపాతీ నలిచి పెట్టిండాను మామూలు మరి, కానీ నడువులో కొంచెం దప్పంగా ఉండవాల. మీదంతా మన మామూలు ఎప్పుడు మరే. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ మడుచుకోవాలి. ఇట్లా వైట్గా మన పూర్ణం జిల్లిడికాయ చేస్తాం చూడ, ఆ మరి ఫుల్గా అట్లే వైట్గా ఇట్లా
ఎత్తుకొని ఇట్లా క్లోజ్ చేస్తాను రావాలా, ఇట్లా ఫుల్గా ఇట్లా క్లోజ్ చేసేవాళ్ళ చూడ. ఇప్పుడు ఈ మరి క్లోజ్ చేసేసి దీన్ని మనం తిరిగే మామూలు మరే పిండితో ఇది చేసుకొని లైట్గా నలిచేవాళ్ళ. మనం మామూలుగా నలిచేసి పొయ్యి పేగ వేసి తిప్పి కాల్చేద్దాం. ధన్యవాదాలు. చూడండి ఇప్పుడు నలిచింది అయిపోయా. ఇప్పుడు పెనం కాలిపోయా. కొంచెం బటర్ వేసేసి నేను ఇప్పుడు చపాతీ పొయ్యి పేగ వేయపోతాను. ఇది వచ్చి మనకు రెండు పక్కన రాకుండా ఉరుముగా నిదానంగా మనం నలివల మన స్టఫ్ చేసిందంతా బయట రాకుండా ఉండే మరి చూడ. ఇప్పుడు ఇది రెండు పక్కన మనం తిప్పి కాల్చవల. నెయ్యి వేయచ్చు, బటర్ వేయచ్చు, నూనెను వేయచ్చు, వాళ్ళ ఆప్షన్. రెండు పక్కన నస తిప్పి కాల్చేసి పెరుగుతో వడ్డించవాలి. ఇప్పుడు మనం చేసిండే చూడ ఇట్లా నస రెండు పక్కన ఈ మరి బ్రౌన్ కలర్ రావాల. రెండు పక్కన ఈ మరి బ్రౌన్ కలర్ రావాలా. అప్పుడుదా బాగుండు. కొంచెం మన నిదానంగా నిండా హైలో పెట్టిమంటే మాడిపోడ్చును. కొంచెం మీడియం బాగా పెనం కాలిందో కొంచెం సిమ్ చేసి ఒక 2 నిమిషం నిదానంగా కాల్చిమంటే నస బ్రౌన్ కలర్గా సూపర్గా వచ్చును. దీనికి సైడ్ డిష్ ఏమీ అక్కర్లా. కాల్చిన వాళ్ళు ఊరుగా పెట్టుకోవచ్చు. ఊరగాయ పెరుగు కాల్చిన వాళ్ళు ఊరుగా పెట్టుకోవచ్చు. లేదు దీంట్లోనే అన్ని కారం వేసినది అందులో మెట్టి పెరుగుతో కూడా తినచ్చు. చూడ ఇప్పుడు ఎంత బాగా వచ్చింది. ఈ మరి రెండు పక్కన నచ్చ కాల్చవాల. నూనె, నెయ్యి, బట్టరు వాళ్ళ ఆప్షన్ ఏది కావాలనో వేసుకోవచ్చు. వేసి రెండు పక్కన నచ్చ కాల్చవాల. చూడ రెండు పక్కన కాల్చింది. ఇప్పుడు కలర్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్గా తీసేస్తాను ఇంతగా. ధన్యవాదాలు. ఇట్లా మనం కట్ చేసుకోవచ్చు. అప్పుడు తినేకి బాగుంది. తోటతోనే తినముడిది ఒక 5 నిమిషం తాలి తినాలి. ఎందుకంటే లోల స్టఫింగ్ వేడిగా ఉన్న. ఫైనల్గా కొంచెం బటర్ పెట్టేసి పెరుగు ఊరుగాతో మనం సర్వ్ చేయాల్సింది. ఇంతదండ సొరకాయ స్టఫ్ చపాతీ. ధన్యవాదాలు.